ఇక రైతాంగం మీద వ్యవసాయం మీద ఎట్లా జరుగుతూ ఉందో మీకు వివరిస్తా. ఇప్పుడు తెలంగాణ రైతాంగము 2014లో మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆల్మోస్ట్ 2015-16లో మనకు కరెంటు సమస్య తీరిపోయింది. అంటే 24/7 కరెంట్ రావడం ఇట్లాంటివన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఏ రైతుకైనా కావాల్సింది ఏంటిది? నీళ్లు కావాలి, పుష్కలంగా నీళ్లు కావాలి, కరెంటు కావాలి, దాంతోపాటు పెట్టుబడి సాయం కావాలి. ఈ మూడు ఉంటే పంటలు బాగా పండిస్తాడు. ఆయనకున్నటువంటి దాంట్లో పంటలు పండిస్తాడు. ఈ పండిన పంటకు మద్దతు ధర రావాలి, అప్పుడు రైతాంగము సుభిక్షంగా ఉంటుంది, రైతులు కూడా కొంత బలంగా అవుతారు, వ్యవసాయం కూడా విరాజిల్లుతుంది. రాష్ట్రంలో మనము ముందు స్థాయికి పోవచ్చు, దేశం మొత్తం మన వైపు తిరిగి చూసేలా చేసుకోవచ్చు. సో కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఏం చేసిండు? మెల్లమెల్లగా రైతాంగాన్ని మెల్లగా మభ్యపెట్టి దాన్ని అది చేసే ప్రయత్నం చేసిండు. ఫస్ట్ ఏం చెప్పిండు? నేను రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా, మీరు ఎవరైనా అప్పులు తెచ్చుకొని ఉంటే పోయి ఎంటర్ తెచ్చుకోండి, కేసీఆర్ మాఫీ చేసిన వాళ్ళు ఉంటే ఎవరైనా ఎంటర్ ఇప్పుడే పోయి తెచ్చుకోండి, 9 తారీఖు రాగానే నీకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఎంత అబద్ధం, ఎంత జూటా మాట, ఎంత మోసపూరితమైనటువంటి మాట అది. ఆయన మాటలు నమ్ముకొని పోయి చాలా మంది రైతులు అప్పులు తెచ్చుకున్నారు. అప్పులు ఉన్నటువంటి వాళ్ళు సరే తీరిపోతుంది కదని చెప్పేసి ఆశపడ్డారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. వచ్చినాక చేసిండా? చేయలే. రైతాంగాన్ని మొదటి మోసం అక్కడ. కేసీఆర్ 7,600 కోట్లు రైతు బంధు కోసం పెడితే ఆ డబ్బులు వేయకుండా ఎన్నికల ముందు నవంబర్లో ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయి ఈ పైసలు వేయకుండా ఆపిచ్చారు. ఆపిచ్చేసి మేము రాగానే వేస్తాం, ఇప్పుడు తీసుకుంటే మీకు 10,000 వస్తాయి, మేము గెలిచినాక తీసుకుంటే 15,000 వస్తాయి. సో కేసీఆర్ ఇస్తానటువంటి పైసలు రానందుకు మీరు బాధపడొద్దు, మేము గెలవంగానే మీకు ఎకరానికి 7,500 చొప్పున, సంవత్సరానికి 15,000 చొప్పున మేము రాగానే వేస్తామని చెప్పారు. వాళ్ళ అధికారంలోకి రాగానే ఆ డబ్బులు రైతుల అకౌంట్లకు రాకుండా మంత్రులు ఎమ్మెల్యేల అకౌంట్లకు పోయినాయి. ఇంకా అది మనకు తెలిసినటువంటి విషయం. అది రెండవ మోసం. ఇక మూడవ మోసం ఏంటిది? ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు అప్పటికే ఉన్నటువంటి రిజర్వాయర్ల నీళ్లు, ప్రాజెక్టుల నీళ్లు, చెరువుల నీళ్లు ఉన్నా కానీ నీళ్లు ఇవ్వకుండా మొత్తం నీటిపారుదల రంగాన్ని దాన్ని మొత్తం గాలికి వదిలేసి ఆయన అధికారంలోకి వచ్చినటువంటి యాసంగి సీజన్ ఇదే నిన్న రిజల్ట్స్ వచ్చినాయి. ఇంకా ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము మెజారిటీ వచ్చింది, 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇట్లా ఇక వాళ్ళు గెలిచే సంబరంలోనో లేకపోతే కావాలనో కుట్రనో ఆ నీటిపారుదల రంగాన్ని, ఇరిగేషన్ రంగాన్ని మొత్తాన్ని గాలికి వదిలేసారు. యాసంగి మొత్తం ఆగమైపోయింది. ఆ ఎఫెక్ట్ మొన్నటి దాకా పడ్డది. ఇట్లా నీళ్లకు ఇబ్బంది పెట్టారు. ఇప్పటికి కూడా సగం చోట సగం ప్రాజెక్టులు నింపకుండానే ఉంచినాయి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిలో ఎన్నో రిజర్వాయర్లు నింపుకునేటువంటి అవకాశం ఉంది, కానీ ఆయన కనీసం వాటిని స్విచ్లు కూడా ఆన్ చేసేందుకు ముందుకు పోతలేడు. ఎందుకంటే అవి ఆన్ చేస్తే మళ్ళీ కేసీఆర్ గుర్తుకొస్తాడు, అవి ఆన్ చేస్తే మళ్ళీ గత పాలకులు గుర్తుకొస్తారు. కాబట్టి అవి ఆన్ చేయొద్దు, అందుకనే ఆన్ చేయకుండా ఊకున్నాడు. అదొక పెద్ద కుట్ర. ఇక కరెంటు విషయంలో ఇక మనకు తెలంగాణ రైతులకు మొత్తానికి బాగా తెలుసు కరెంట్ ఎట్టెట్లా వచ్చింది, ఎట్టెట్ట పోతుంది ఈ ఏడాది కాలం పాటు అని. ఏడాది కాలం పాటు కరెంట్ ఎట్టెట్ట వచ్చింది, ఎట్టెట్ట పోతున్నది, ఏమేమి అవుతున్నది అనేది తెలంగాణ రైతాంగం మొత్తం చూసింది. ఇకపైన రేపు ఎండాకాలంలో కూడా చూడబోతా ఉంది. మళ్ళా 1-2 గంటల కరెంటు కోతలు ఉండబోతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. చూస్తూ ఉండండి మీరు. ఎందుకంటే ఒక తెలివి లేదు వీళ్ళకి. ఏ విధంగా కరెంటు మెయింటైన్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, తక్కువ వచ్చినప్పుడు ఎట్లా కొనుక్కోవాలి, ఎక్కువ ఉన్నప్పుడు ఏ విధంగా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇలాంటి ఆలోచన లేదు. సో కాబట్టి కరెంటు కోతలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ కరెంటు కోతల వల్ల వ్యవసాయ రంగమే కాదు, ఇటు పెట్టుబడి రంగం కూడా ఆగమైపోతున్నటువంటి పరిస్థితి. ఇదొకటి. మరొకటి పెట్టుబడులు. ఇక ఏం చెప్పిండు? రైతు భరోసా, రైతు బంధు కేసీఆర్ బిచ్చమేస్తున్నాడా? 10,000 3 పంటలు పండితే 2 పంటలకే ఎట్టిస్తాడని చెప్పేసి మాట్లాడిండు. ఈయన వచ్చినాక కేసీఆర్ ఇచ్చే 10,000 లేవు, ఈ 15,000 లేవు, ఏవి లేవు, నోట్ల మట్టి వచ్చిండ్రు, ఆగం చేసారు. ఇక రైతుల కాడికి పోతే ఏమంటారు? నిన్న మనం చూపిస్తా నేను. రైతుల కాడికి పోతే ఏమంటారు తెలుసుగా, చూసిరా మీరు? ఇక ఒక్కసారి చూపిస్తాను మీకు. పెద్ద రైతు బంధు పడుతున్నాయని నేను చెప్తున్నా. రైతు బంధు పడితే మొన్న పైసలు పెట్టి నా పెన్నాన్ని గంజి చేయించిన, నేను ఒక మొత్తం చేసుకున్నా. ఇక రైతు బంధు పైసలు కట్ట ఖర్చు పెట్టినా. వాస్తవానికి ఏంటంటే రైతు బంధు మీరే వద్దనుకుంటారు అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అన్నాడు.
ఎక్కువ అయింది పైసలు నాకు. ఎందుకు వద్దు అనుకుంటారు అని చెప్పి తెలుసుకుందామని వచ్చాం. ఆ వడ్లకు మస్తు ధర వస్తుంది ఎందుకని ఇట్లా. సో ఇట్లా జనాలు పంచులు వేసుకునే కాడికి వచ్చింది. ఈ పెట్టుబడి సాయము మొత్తానికే బంద్ పెట్టిండు. ఇప్పుడు 15,000 సంక్రాంతి వెళ్ళినాక ఇస్తా అంటున్నాడు, కానీ సంక్రాంతి వెళ్ళినాక వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ సంక్రాంతి వెళ్ళినాక ఎందుకు ఇస్తా అంటున్నాడు, సంక్రాంతి తర్వాత ఈ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు పెడదామని చూస్తున్నాడు కాక. సో కాబట్టి సర్పంచ్ ఎన్నికలలో మళ్ళీ ఓట్లు వేయాలిగా కాంగ్రెస్కు ప్రజలు. సో కాబట్టి ఇప్పుడు ఎట్లా అంటే ఇంకొకసారి మోసం చేసాం అనుకో, ఇక పరిసమాప్తం. ఇప్పటిదాకా 70% మోసం చేసిండు, ఇంకొక 20% ఈ ఎన్నికల కోసం ఉంది. ఆ 25% కూడా మోసం చేసినందుకో పరిసమాప్తం అనమాట, గుండు సున్నా అవుతుంది అప్పుడు ఇంకా. సో కాబట్టి సంక్రాంతి తర్వాత రైతు భరోసా తప్పకుండా ఇస్తా అన్నాడు అంటున్నాడు. మరి ఇక సంక్రాంతి తర్వాత వస్తుందా రాదా దేవుడికి ఎరుక, రేవంత్ రెడ్డికి ఎరుక. 100% అది రాదని మాత్రము ఇప్పుడు ఈ ఏడాది కాలం పరిపాలన చూస్తే మాత్రం అర్థమైపోయింది. సో ఇట్లా పెట్టుబడి ఇవ్వకుండా రైతును మోసం చేసిండు. ఇటు నీళ్లు రాలే, ఇటు కరెంటు చక్కగా రాలే, ఇటు పెట్టుబడి చక్కగా లేదు. ఇక వ్యవసాయం ఏడికెళ్ళి ముంగలిపోతుంది. సరే లేకపోయినా అప్పులో సప్పులో చేసి పంటలు వేసిరు, పంటలు పండించుకొని కొత్త వేసిరు. పోనీ వాటికన్నా మద్దతు ధర వస్తుందా అంటే అది లేదు. పత్తికి 7,500 పైచీలకు మద్దతు ధర ఉంటే, ఎంఎస్పి ఉంటే, ఇప్పుడు మన తెలంగాణలో 4,000 నుంచి 5,000, మహా అయితే 6,000 కంటే ₹1 ఎక్కువ పెడతలేరు పత్తికి. రైతులు తీసుకపోతే దించుకుంటలేరు. ఆ సిసిఐ ఆ సిసిఐలో ఏంది క్వింటాల్ తీస్తురంట ఒక్కొక్క ట్రాక్టర్ మీద తరుగు లెక్క దించుకుంటారంట. ఇదేం దుర్మార్గం, ఇదేం పైరవీల ప్రభుత్వం. ఎంఎస్పి రాకపోగా ఇప్పుడు ఈ ₹7,500 పత్తికి ధర మద్దతు ధర ఉంటే దాన్ని కనీసం 4,000-5,000 కూడా కొంటలేదు. ఇక ఈయన రేవంత్ రెడ్డి చెప్తా ఉంటాడు. ఇక బోనస్ గురించి చెప్తున్నాడు. బోనస్ ₹500 ఎవరికి ఇస్తున్నాడు? సన్నోడ్లు వేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే బోనస్ ఇస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో సన్నోడ్లు అమ్మేటువంటి రైతులు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, వేళ్ల మీద. నేను చెప్తున్నా కదా, చిన్న సన్నకారు రైతులు ఏదైతే ఎకరం నుంచి 5 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులు ఎవ్వరు కూడా సన్నోడ్లు వేయరు. సన్నోడ్లు వేసినా కానీ ఆ సన్నోడ్లు వాళ్ళ ఇంట తిండి కోసం మాత్రమే వాడుకుంటారు. అమ్మడానికి ఎవ్వరు కూడా సన్నోడ్లు వేయరు, ఎక్కువ దొడ్డోడ్లు వేస్తారు. సన్నోడ్లు అది శీతాలం ఎక్కువ ఉంటుంది, దిగుబడి తక్కువ ఉంటుంది, దానికి ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ 2-3 సార్లు పై మందు కొట్టాలి, అడుగు మందులు రకరకాలుగా ఇవన్నీ కథ ఉంటుంది. వ్యవసాయం తెలిసిన తెలుస్తుంది. ఈ రేవంత్ రెడ్డికి ఏం తెలుసు? వ్యవసాయం తెలుసా, లేకపోతే ఏమన్నా దున్నుడు తెలుసా, మందు కొట్టుడు తెలుసా, ఏం తెలుసు చెప్పు? అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆడయింది, ఈడ ఏ భూమి లిటికేషన్లో ఉంది, ఎవరిని కదిలిస్తే ఏ విధంగా సంచులు వస్తాయి, ఇది తెలిసి నాకు. వ్యవసాయం తెలియదు, వ్యవసాయ రైతు కష్టం తెలియదు. సో కాబట్టి ఇట్లా మద్దతు ధర రాలేదు, ఇట్లా నీళ్లు రాలేదు, కరెంటు రాలేదు, పెట్టుబడి రాలేదు, అన్నీ ఆగం వాళ్ళు రైతులు అప్పుల పాలు. ఇప్పటికీ తెలంగాణలో 500 పైచీలకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ సంవత్సర కాలంలో. మళ్ళా ఆత్మహత్యల వైపు తెలంగాణ పోతా ఉన్నది, రైతుల ఆత్మహత్యల వైపు తెలంగాణ పోతా ఉన్నది. నిన్న షూట్ చేసినాము, వి ప్రకాష్ గారిది అన్ఫిల్టర్డ్ షూట్ చేసినాం. ఆయన చాలా విషయాలు చెప్పిండు. కేసీఆర్ ఖజానా ఖాళీ అయిందని చెప్పేసి కేసీఆర్ మీద అంటున్నారు. సరే, ఖజానా గురించి మనం తర్వాత మాట్లాడదాము. కానీ నీటి ఖజానా మాత్రం నిండుగా పెట్టిండు ఆయన. అంటే భూగర్భ జలాలు పెంచడంలో, రిజర్వాయర్లు నింపుకోవడంలో, ఉన్న నీటిని వాడుకోవడంలో ఆయన అద్భుతంగా పనిచేసి పెట్టిండు. భూగర్భ జలాలను పెంచిండు మంచిగా ఆయన హయాంలో. ఇప్పుడు ఏం చేస్తుండే రేవంత్ రెడ్డి? దాన్ని ఖాళీ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. దాన్ని మళ్ళీ రీఛార్జ్ చేయకపోగా ఖాళీ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే మళ్ళీ భూగర్భ జలాలు తగ్గిపోతూ ఉన్నాయి. భూగర్భ జలాలు తగ్గిపోతూ ఉంటే ఏమవుతుంది? ఫైనల్గా మళ్ళీ రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉంటాయి. మళ్ళా తెలంగాణ ఎరుగటికి పోతూ ఉంటుంది, మళ్ళీ సమైక్య పాలకులను గుర్తు చేస్తూ ఉంటుంది. సో కాబట్టి చాలా డేంజర్ బెల్స్ ఉన్నాయి. మేము ఉట్టిగానే రాస్తలేము, అస్తిత్వం మీద దాడి జరుగుతూ ఉందని ఉట్టిగానే రాస్తలేము వార్తలు. బాధ అనిపిస్తూ ఉంది, ఆవేదన అనిపిస్తూ ఉన్నది. ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నాడు? సరే, అధికారం ఇచ్చారు కదా రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి, ఆయనకు అవకాశం ఇచ్చారు కదా ప్రజలు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోగా ఉన్నదాన్ని ఆగం చేస్తూ ఉన్నాడు. ఇదంతా దానికి ప్రాబ్లం అవుతా ఉంది. రేపటి భవిష్యత్తులో మళ్ళీ మనం జీరో నుంచి స్టార్ట్ చేయాలంటే మళ్ళీ ఎంత వ్యయప్రసాయ పడాలి, ఎంత ఇబ్బందులు పడాలి, ఇవన్నీ కూడా మనము ఆలోచిస్తుంటే బాధ అనిపిస్తూ ఉంది. తెలంగాణకు ఉన్నటువంటి భౌగోళిక స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని నీళ్ళు ఎత్తిపోసుకోవడం మనకు ఉన్నటువంటి ఆప్షన్. సరే, ఒక్కసారి ఎత్తిపోసుకుంటాం, ఇవన్నీ వేరు. మనం బతకడానికి నీళ్లు, బతకడానికి గాలి, బతకడానికి ఈ వీటిని మనం డబ్బులతో బేరుజు వేసుకోకూడదు, డబ్బులతో బేరుజు వేసుకోకూడదు. ఒకసారి ఎత్తిపోస్తేనే వయబుల్, రెండోసారి ఎత్తిపోస్తే వయబుల్ కాదు. దానికి డబ్బులు ఎక్కువ, డబ్బులు తిరిగి బతుకుతామా? డబ్బులు తాగి బతుకుతామా? నీళ్ళు కావాలి కదా, తింటందుకు తిండి కావాలి కదా, ఆ తిండి కావాలంటే నీళ్ళు కావాలి కదా, పంట వండాలి కదా.
ఇప్పుడు నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, సుక్క తాగుతావు, నీళ్ళు లేవు, 1 కోటి రూపాయలు తాగి బతుకుతావా? ఆ 1 కోటి రూపాయలనే పెట్టి నువ్వు వాటర్ కొనుక్కొచ్చుకోవాలి, తప్పదు. నీళ్లకు వెలగట్టద్దు, నీళ్లకు వెలగడితే కష్టం అది. ఇప్పుడు నువ్వు గాలికి వెలగడతావా? నీళ్లకు వెలగడితే ఏమవుతుంది? తాగే నీళ్లకు వెలగట్టడం అంటే దానికి ఇచ్చేటువంటి దుర్మార్గం ఇంకొకటి ఉండదు, అనాలోచిత నిర్ణయం అది. ఇక మేధావులు సోకాల్డు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు, దాన్ని నేను తప్పు పట్టను, వాళ్ళ వర్షన్ వాళ్ళది కరెక్టే. కానీ మనం సహజ కోణంలో చూసినప్పుడు, సహజ సూత్రం ప్రకారం చూసినప్పుడు, మనిషికి తినడానికి తిండి, తాగడానికి నీళ్లు, పీల్చుకోవడానికి గాలి, ఇవి నిత్యావసరం. వీటిని వెలగడితే మనం బతకలేం, కష్టం. మనం ఎంత కష్టపడి 1,00,000 రూపాయలు సంపాదించినా, 1,000 రూపాయలు సంపాదించినా, 10,000 సంపాదించినా బుక్కెడు బువ్వ కోసమే. నువ్వు ఎన్ని కోట్లు సంపాయి ఆ పైసలు తిని బతకలేము మనం. పైసలు పెట్టి మళ్ళీ ఏదో ఒక ఆహారం కొనుక్కొని తిని బతకాలి, పైసలు పెట్టి ఆ నీళ్లు కొనుక్కొని తాగి బతకాలి. ఆ నీళ్ళే లేకపోతే, ఆహారమే లేకపోతే పైసలు తిని బతుకుతామా? ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇక ఏవి కూడా రీఛార్జ్ చేయకుండా ఇప్పుడు అన్ని ప్రాజెక్టులను ఎండబెట్టేటువంటి ప్రయత్నం. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి మీద చూడండి, యాసంగికి వాళ్ళ దగ్గర ఒక ప్రణాళిక లేదు. 130 టీఎంసీలకు పడిపోయింది. ఇప్పుడు 130 మొన్న అన్నారు, మరి 120 టీఎంసీలకు పడిపోయింది శ్రీశైలం వాటర్. అందులో తెలంగాణకి ఏమొస్తాయి, ఎట్లొస్తాయి, అసలు ఎత్తిపోసుకునే అవకాశమే లేకుండా చేసిర్రు. ఇప్పుడు చాలా ఉన్నది ఇట్లా మాట్లాడుకోవాలంటే. వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి, కుదేలు. సో కాబట్టి తెలంగాణ ప్రజలారా ఆలోచన చేసుకోండి.